హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే నో కాపీరైట్ సాంగ్స్ డౌన్లోడ్ చేసుకోవాలంటే, నో కాపీరైట్ ఇమేజెస్ అయినా వీడియోస్ అయినా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ముందుగా క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఈ విధంగా నేను చూపిస్తున్నట్టు విధంగా సెర్చ్ బార్లో పిక్సబే అని నొక్కండి. నొక్కాక ఫస్ట్ లింక్ వస్తుంది. ఆ వచ్చిన లింక్ని ఓపెన్ చేయండి. అది ఫస్ట్ లింక్ కనిపిస్తుంది కదండి, ఆ లింక్ని అయితే ఓపెన్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది ట్యాబ్. ఓపెన్ అయ్యాక ఆ సెర్చ్ బార్లో వచ్చేసి గాడ్ ఇమేజెస్ అని ప్రెస్ చేయండి. నేను గాడ్ ఇమేజెస్ అని నొక్కాను. ఆ పక్కన చూపిస్తుంది కదా, అందులో ఆల్ ఇమేజెస్ అని పెట్టుకోండి. ఇమేజెస్ పెట్టుకున్నాక మనం ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోవాలండి. సెలెక్ట్ చేసుకున్నాక అక్కడ డౌన్లోడ్ చూపిస్తుంది కదా, డౌన్లోడ్ నొక్కేయాలి. నొక్కాక అది డౌన్లోడ్ అయిపోద్దండి. మనకి కావాలితే వాళ్ళకి డొనేట్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. కాకపోతే ఇది ఫుల్ ఫ్రీ అండి, నో కాపీరైట్. చూసారా, అది కూడా డౌన్లోడ్లో కనిపిస్తుంది. ఈ విధంగానే మీకు సాంగ్స్ అయినా కావాలంటే అక్కడ సేమ్ ఏదో ఒకటి ఆల్ ఇమేజెస్ ఉంది కదా, మ్యూజిక్లో పెట్టుకోండి. మ్యూజిక్ అంతా ఓపెన్ అవుతుంది. అందులో మనం ఒక మ్యూజిక్ ఓపెన్ చేసి చూసుకోండి. మీకు ఏ మ్యూజిక్ కావాలంటే ఆ మ్యూజిక్ చూసుకోండి. ఆ మ్యూజిక్ అక్కడ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ కనిపిస్తుంది కదండి పక్కన, ఏ మ్యూజిక్ అయినా ఓపెన్ అవుతుందండి. మొత్తం అన్నీ నో కాపీరైట్ అన్నీ డౌన్లోడ్ చేసుకున్నాక అది డౌన్లోడ్ అవుతుంది. ఆల్రెడీ డౌన్లోడ్లోకి వెళ్ళిపోయింది, డౌన్లోడ్ అయిపోయింది. ఇదిగోండి మీరు చూస్తున్నారు కదా, అదిగోండి ఇమేజెస్ సాంగ్ రెండు డౌన్లోడ్ అయిపోయింది. అలానే వీడియోస్ కావాలంటే అదిగో వీడియోస్లో పెట్టండి. ఆప్షన్ అనేది వీడియోస్లోకి వెళ్తుంది. వీడియో ఓపెన్ అయింది కదండి. నేనైతే వినాయకుడిది ఓపెన్ చేస్తున్నానండి. వినాయకుడిది ఓపెన్ చేశాక పక్కన ఇమేజ్ అన్నది మనం నొక్కితే వీడియో అనేది ఓపెన్ అవుతుందండి. ఈ విధంగా ఫస్ట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక పక్కన మనకి డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది కదండి, ఆ డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఆ డౌన్లోడ్ మీదకి వెళ్ళి డౌన్లోడ్ చేస్తే డౌన్లోడ్ అయిపోద్ది. ఆల్రెడీ డౌన్లోడ్ మనకు అవుతుంది. మనం వాళ్ళకి ఏమి డొనేట్ చేయక్కర్లేదు. ఇఫ్ కేస్ మీకు కావాలంటే చేసుకోవచ్చు అని వాళ్ళు చెప్తున్నారు అంతే. అది డౌన్లోడ్ అవుతుంది. ఇంకా మీకు ఏమైనా కావాలన్నా అందులో సౌండ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్స్ కానీ, అట్లానే ఇంకా ఇమేజెస్ కానీ, వీడియో సౌండ్స్ కానీ, ఇంకా ఏమైనా కావాలన్నా అందులో అవైలబుల్గా ఉన్నాయండి. కాకపోతే చాలా బాగుంటుంది. ఇప్పుడు అన్ని యూట్యూబ్స్లో మొత్తం క్రోమ్లో ఎందులో చేసిన కాపీరైట్ అని చూపిస్తుందండి యూట్యూబ్లో. ఇదైతే నో కాపీరైట్ అని చూపిస్తుంది. ఏం సింబల్స్ అయినా మొత్తం అదిగోండి, ఇంకా చాలా ఉన్నాయి. అందులో ఏదైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇప్పుడు మనకు వచ్చేది ఏంటంటే, ఎక్కువ అస్తమానం వచ్చేది కాపీరైట్ అని వస్తుంది మనకి. ఈ వీడియో విధంగా నేను చూపిస్తే మీకు